చూసారమ్మా, ఇది చక్కగా అయిపోయింది. ఈ టైంలో ఇప్పుడు మనం దింపేసుకోవాలి, స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇది మనం పొద్దున్నే వెళ్ళి ఉంటేనే ఉంటుందమ్మా, ఇది తొందరగా దొరకదు. ఇది ఎక్కువ మటుకు ఇదొకటి ఇదేంటి ఏంటి మర్చిపోతాను నేను పేర్లు, అసలు ఇది తొందరగా దొరకవు. అందుకని పొద్దున్నే వెళ్తేనే ఇవి దొరుకుతాయి అన్నమాట. చాలా బాగుంటాయి, ఫ్రెష్గా బాగుంటాయి. టిల్లీ అంటారు దాన్ని, ఏమంటారో నాకు తెలీదు. టిల్లీ అంటారు. టిల్లీ ఇప్పుడేను ఎక్కువ దొరకవు అసలు. కాకపోతే ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకి, బాలింతరాలకి. హాయ్ అమ్మ, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు ఏమంటుంది ముందుకు వచ్చానంటే, మనము బ్రెయిన్ ఫ్రై చేస్తున్నా. అది ఎలా చేస్తానో ఏంటో మీకు చూపిస్తా. బ్రెయిన్ ఫ్రై అంటే చాలా మంచిది, పిల్లలకి పెద్దలు కూడా తినొచ్చు బ్రెయిన్ ఫ్రై ఇది. ఎందుకంటే మేక దాంట్లో వచ్చే బ్రెయిన్ ఫ్రై ఇది. మనం ఆల్రెడీ నీళ్ళు బాయిల్ చేసి పెట్టుకున్నాను నేను శుభ్రంగాన అని. ఇప్పుడు మనం కట్ చేసుకుని మళ్ళీ ఒకసారి వాష్ చేసేసుకుని మీకు చూపిస్తా. స్టవ్ వెలిగించుకుని నేను ఆల్రెడీ ఫిష్ ఇగురు చేస్తున్నా, చేపలు ఇగురు చేస్తున్నా. చూడండి, చేపలు ఇగురు చేస్తున్నా. ఇదేమో బ్రెయిన్ ఫ్రై చేస్తున్నా, మీకు చూపించడం కోసం చేస్తున్నా. దీన్ని మనం ఇలా కట్ చేసేసుకొని మంచిగా చిన్నపిల్లలకు కూడా పెడితే మేక దాంట్లో ఏ తిన్నా మంచిదమ్మా, పెట్టండి. ఒకవేళ మేము తినలేని వాళ్ళు చూడకండి, మేము ఇది తినలేదు ఎప్పుడు అన్నవాళ్ళు చూడకండి, తింటే చాలా మంచిది. ఓకేనా? మనం ఫస్ట్ ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ పోసుకుందాం, చాలా బాగుంటుంది ఇది. ఇప్పుడు మనం చక్కగా ఆయిల్ వేసేసుకుందాం. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. నేను ఆల్రెడీ దీన్ని వేడి నీళ్ళు వేసి చేస్తున్నానమ్మా. మీరు కూడా వేడి నీళ్ళు వేసేసి కొంతసేపు ఉడకబెట్టండి, ఏం పర్వాలేదు, ఉడకబెట్టండి. ఊరికే చాలాసేపు అయింది కదా అని మళ్ళీ నేను దాన్ని ఇట్లా చేస్తున్నాను, కానీ ఆల్రెడీ నేను పెట్టేసాను అనమాట. ఇలా చాలా స్మూత్గా ఉంటుంది, కానీ తింటే మంచిది. ఒకసారి ఇట్లా ఫ్రై చేసుకుని తిన్నారనుకో చాలా బాగుంటుంది. చేపల కూర ఇగురు ఉంటుంది అనమాట. ఒక్కొక్కసారి ఏంటంటే చూపించాను కదా అని నేను చూపించలేదు, ఫిష్ ఇగురు చేస్తున్నాను నేను ఇది. ఇప్పుడు మనం దీన్ని కూర అయిపోయింది, స్టవ్ ఆన్ చేసుకున్నాం. దీంట్లో ఇప్పుడు లేకపోతే ఉంటుంది. చక్కగా కొంచెం మనం పసుపు వేసుకున్నాం, కొంచెం పసుపు వేసేసుకున్నాం. పసుపు వేసేసి అది ఎంత ఉండగానే కొంచెం చాలా అంటే చాలా బాగుంటుందమ్మా. మీరు కూడా ట్రై చేయండి, తినండి, చాలా బాగుంటుంది. కొంచెం లైట్గా అల్లం పేస్ట్, నేను ఇందాక చేపల ఇగురికి పెట్టుకున్న మసాలాలో కొంచెం ఉంచుకున్నా, దీన్ని వేద్దామని. ఊరికే బాగుంటుంది, ఇలా చేసి పెడితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎందుకంటే ఆల్రెడీ నేను ఉడకపెట్టాను కాబట్టి మీకు వెంటనే వేసేస్తానమ్మా. కొంచెం ఉప్పు సరిపడినంత ఉప్పు వేసుకున్నాం, ఉప్పు వేసేసుకుంటున్నాం. ఇప్పుడు కొద్దిగా కారం వేసుకున్నాం. మన పొడి మసాలా, గరం మసాలా ఉంటే వేసుకుంటే బాగుంటుంది. ఇది తొందరగా ఎందుకు అయిపోతుందంటే నేను ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాను, ఉట్టి ఫ్రై కాబట్టి ఇలా అయిపోతుంది. మనం వేడినీళ్ళు వేసి కొంతసేపు ఉడకబెట్టుకుంటే చక్కగా బాగుంటుంది. కొంతసేపు మగ్గనిద్దాం. గరం మసాలా వేసుకున్నాం, కొంచెం గరం మసాలా మన ఇంట్లో పెట్టుకుంటాం కదా, అది వేసుకుంటే
దింపే ముందు బాగుంటుంది. మనం సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉంచుకుంటే మసాలాలన్నీ పట్టుకుంటాయి. సిమ్లో పెట్టుకుందాం. చూసారమ్మా, ఇది చక్కగా అయిపోయింది. ఈ టైంలో ఇప్పుడు మనం దింపేసుకోవాలి, స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇది మనం పొద్దున్నే వెళ్ళి ఉంటేనే ఉంటుందమ్మా, ఇది తొందరగా దొరకదు. ఇది ఎక్కువ మటుకు ఇదొకటి ఇదండి, ఇది మర్చిపోతాను నేను పేర్లు, అసలు ఇది తొందరగా దొరకవు. అందుకని పొద్దున్నే వెళ్తేనే ఇవి దొరుకుతాయి అన్నమాట. చాలా బాగుంటాయి, ఫ్రెష్గా బాగుంటాయి. టిల్లీ అంటారు దాన్ని, ఏమంటారో నాకు తెలీదు. టిల్లీ అంటారు. టిల్లీ ఇప్పుడేను ఎక్కువ దొరకవు అసలు. కాకపోతే ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకి, బాలింత్రాలకి, ఎవరికైనా సరే చాలా మంచి ఫుడ్ అన్నమాట. ఎవరైనా సరే తినొచ్చు. మేక మాంసం ఎవరైనా సరే తొందరగా మటన్ అరగదు, కానీ ఇట్లా టిల్లీ అవి పెడితే బ్లడ్ పడుతుంది అన్నమాట. ఎవరైనా సరే ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు, చంటిపిల్లలు, తల్లిలు ఎవరైనా తినొచ్చు. ఇది మీరు కూడా చేసుకోండమ్మా. ఇప్పుడు చూడండి, చేపల కూర లివర్ చేశాను కదా ఈరోజు. చేపల లివరు బ్రెయిన్ ఫ్రై చేశాను. ఓకేనా? ఇలా ట్రై చేసుకుని మీరు కూడా ఎలా చేశానో చూశారు కదా, ట్రై చేసుకుని. అది మీరు చూడలేని వాళ్ళు చూడకండి, తెలియని వాళ్ళు వాళ్ళకి కొంచెం ఎట్లాగా అనిపిస్తుంది కాబట్టి మీరు చూడకండి. కానీ తెలుసుకుని తింటే మంచిదమ్మా. మీకు అలవాటు లేకపోయినా పిల్లలకి అలవాటు చేయండి అని నేను చూపిస్తున్నాను అనమాట. మీకు అలవాటు ఉండదు కదా కొంతమందికి. మా పిల్లలు కూడా చాలామంది తినరు, ఒక చికెన్ తప్పితే ఏం తినరు మా పిల్లలు కూడా. అందుకని మీరు తినకపోయినా పిల్లలకి పెట్టండి, తీసుకొచ్చి కంపల్సరీగా అలవాటు చేయండి. అవి మంచి మంచి ఫుడ్ అది. ఎందుకంటే దేనికి దానికి సంబంధించింది. కొంచెం అయినా తీసుకొచ్చి ట్రై చేస్తారని నేను చిన్నగా ఇది చేసి చూపిస్తున్నాను మీకు. కంపల్సరీగా చేసి టేస్ట్ చేసి చూపించండి. ఎలా ఉన్నదో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మేము ముందుకు వస్తా. లక్ష్మి ఖనిజం, మీ లక్ష్మి. బాయ్ అమ్మా.